మన దగ్గర ఉన్న పాస్ ఏంటంటే పిచ్ పాస్, అంటే జస్ట్ లోపల ఎంట్రీ పాస్. ఇది బాబా ఏ టీం గెలిచిద్దాం అనుకుంటున్నాం? రెండు టీంలో ఒక టీం ఖచ్చితంగా గెలుస్తుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ అలీ. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ రోజు నా వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేయబోతున్నా. ఈ రోజు వ్లాగ్ లో ఏంటంటే ఈవినింగ్ అయితే స్టేడియం కి రామ్ చరణ్ అన్న రాబోతున్నాడు. సో దానికోసం అయితే నేనైతే వెళ్ళబోతున్నాను మన మంగళగిరి స్టేడియం కి. అక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసిన ఆంధ్ర క్రికెట్ లీగ్ అయితే రామ్ చరణ్ అన్న అయితే రాబోతున్నాడు. సో చూద్దాం. మన దగ్గర పిచ్చి పాస్ ఒకటి ఉంది. ఆ పిచ్చి పాస్ తో లోపలికి వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. అక్కడ మనకి మన శాప్ డైరెక్టర్ సంతోష్ బావ అయితే అక్కడ ఉన్నాడు. సో బావ అయితే మనల్ని లోపలికి అయితే తీసుకెళ్తా అని చెప్పాడు. లోపల నువ్వు వచ్చారు అక్కడ వరకు రా, నేను తర్వాత చూసుకుంటా అన్నాడు. సో బావ మనల్ని లోపల తీసుకెళ్తాడు. సో ఈ లోపు అయితే ఆకలిస్తుంది. ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాడంటే టిఫిన్ కూడా చేయలేదు, కానీ టిఫినే తినాలనిపిస్తుంది. సో అందుకని ఆలూ పరాటా చేద్దాం అనుకుంటున్నా. ఆలూ పరాటా ఎలా చేస్తాను చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. బంగాళదుంపల్ని బాయిల్ చేయబోతున్నాం. వేసి 3-4 విజిల్లు పెట్టేస్తే అదే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. దాన్ని మనము దీంట్లో మొత్తం సన్నగా చాప్ చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం దీంట్లో. కొంచెం దీన్ని మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే త్వరగా బయటకు వచ్చేయకుండా ఫిల్లింగ్, మనం వేసే ఫిల్లింగ్ దాంట్లో. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి, మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా. ముందు బంగాళదుంపలన్నింటినీ చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకొని తర్వాత ఈ మ్యాష్ తీసుకొని మ్యాష్ చేసా. ఇది మ్యాష్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసేస్తాం. కొంచెం కారం వేస్తున్నా. ఈ చపాతీ పిండి కొంచెం పెద్దది తీసుకోవాలి. ఇంత బంగాళదుంప తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఈ పరాటాని మనం ఫ్రై చేసేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 పరాటాలని మనము కాల్చుకుందాం. ఇప్పుడు ఈ పరాటాని ఇలా వేస్తాం. దీని మీద కొంచెం బటర్ వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? బటర్ ఉంది, వేస్తాను. బటర్ ఇంతే అయిపోయింది మన పరాటా, ఆలూ కా పరాటా. ఆలూ కా పరాటా ఎలా ఉంది చూసారా? మామూలుగా లేదు. అసలు ఇక్కడే టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. చూసారా? ఎగ్జాక్ట్ దిగిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి స్టేడియం అయితే బయలుదేరుతున్నా.
సో స్టేడియం దగ్గరికి వెళ్దాం. చల్. స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు మామూలుగా బళ్ళు లేవు. లోపలికి ఎలా వెళ్తామో చూడాలి ఇంకా మనం. అసలు ఇక్కడే ఆపేస్తున్నారు మామూలుగా అయితే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ లోపలికి వెళ్ళలేము. మన దగ్గర ఉన్న పాస్ ఏంటంటే పిచ్ పాస్, అంటే జస్ట్ లోపల ఎంట్రీ పాస్ ఇది. బట్ విఐపి పాస్ ఉన్న వాళ్ళనే లోపలికి రాణిస్తున్నారు. సో ఆ విఐపి పాస్ ఏంటంటే మన దగ్గర కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాడాం. బాగున్నాడు లోపల, ఫోన్ చేపిస్తే వదిలారనమాట. లోపలికి వెళ్ళి ఆల్రెడీ రామ్ చరణ్ వచ్చేస్తున్నారంట. అసలు మనం వచ్చింది అందుకు కదా, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, రామ్ చరణ్ గారు వస్తున్నారన్న ఒక ఇంట్రెస్ట్ తప్ప. ఇప్పుడే యూనియన్ మినిస్టర్ గారు వచ్చారు, నర్సాపురం ఎంపీ గారు. ఒకసారి గేట్లు తెచ్చుకొని లోపలికి వచ్చేసిన జనాలు వీళ్ళు మామూలుగా కాదు. ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా కనపడట్లా. ఇంతమంది జనాల్ని మేనేజ్ చేయగలరా వీళ్ళు? చెక్కిపోద్ది. చేయి దగ్గరికి వెళ్తున్నాడు. కనబడుతున్నాడా హీరో? మామూలుగా లేవు అసలు. కలవడానికి కాదు కదా, నిల్చోడానికి కూడా. మామూలు 6 ఫుట్ల మనోడైతే. ఫిష్, చికెను, పన్నీరు, ఫిష్ టిక్కా. వేపీ లాంచ్ బెనిఫిట్స్ అన్నమాట ఇవి. బాబా ఏ టీం గెలిచిద్దాం అనుకుంటున్నాం? 2 టీంలో ఒక టీం ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఆహా, ఓడినోళ్ళు మనసులు గెలుచుకుంటారు అనుకున్నావా? జనాలు హృదయాలు గెలుచుకుంటారు. బాబా ఇప్పుడు నువ్వు స్నాప్ డైరెక్టర్ కదా, మీ ఆధ్వర్యంలో మొత్తం ఇది డెవలప్ అయింది. అది స్నాప్ కాదు, శాప్. అదేలే శాప్. క్రికెట్ శాప్ అందరికి రాదు. ఇది ఏషియా ఏదంటారు దాన్ని? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏసీఏ. ఓకే, ఏసీఏ కింద వస్తుందంట ఇది. ఇది ఫిష్ అనుకుంటా. ఫిష్ చాలా బాగుంది. ప్రతిదీ టేస్ట్ బాగుంది. హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చా? ఈ మ్యాచ్ కోసం ఈరోజు పొద్దున్నే వచ్చాడు. ఈరోజే పొద్దున్న వచ్చావు? మ్యాచ్ కోసం వచ్చావా? మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నావా? ఎలా ఉంది? ఏ టీం గెలిచిద్దాం అనుకుంటావు? అమరావతి. లోకల్ ఫీలింగ్ అంతా లోకల్ ఫీలింగ్ ఆడుతున్నాం. నాకైతే అమరావతికి వెళ్ళాలని. భీమవరం వాళ్ళకి అమరావతి వాళ్ళకి కదా ఈరోజు. చూద్దాం ఏ టీం గెలిచిద్దాం. ఫయాజ్ భాయ్ ఏం చేస్తున్నాం? సేవ. ఇంకో ప్లేట్ తెచ్చిచ్చాడు. ఇక్కడేమో విజయవాడ ఎంపీ గారు ఉన్నారు. మళ్ళీ చికెన్, ఫిష్, మంచూరియా, ఏదో చాట్ తెచ్చాడు మళ్ళీ మావాడు. అమ్మ ఫయాజ్ చాట్ ట్రై చేద్దాం. చాట్ అంట.
లాస్ట్ లో డ్రింక్ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. చలో.